Yes. Welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the chapter definite article. Kindly go through my earlier video about indefinite article and the uses of definite article the. And after watching that video only, come to this chapter, that is where the is not used. And also we shall learn the repetition of this article and what are its advantages or what are its uses. Now let us go into the details of the uses of the. The is not used before or it is not used in this particular context or it is not used with these particular words or phrases. Now let us go into the details. The is not used before proper nouns. For example, we shouldn't say the Vivekananda, the Tagore, the Sisibhushan. We have to say Vivekananda is a great philosopher. Tagore is a great poet. You shouldn't use the. Next, before abstract nouns also we shouldn't use the. For example, beauty, pleasure, grammar, courage, honesty, etc. Before going into this definition of abstract noun, I request the viewers to go through my earlier video on nouns or kinds of nouns. Kinds of nouns అని ఉన్నాయి కదా, అందులోకి దయచేసి అవి చూడండి. వాట్ ఈస్ మెంట్ బై ఎ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అన్నటువంటి విషయాలు, కలెక్టివ్ నౌన్ అన్నటువంటి విషయాలు అందులో ఉన్నాయి. దయచేసి అవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటీ అన్నటువంటిది ఆయన క్లుప్తంగా చెప్తున్న అబ్స్ట్రాక్ట్ అంటే దట్ విచ్ కెనాట్ బి దట్ విచ్ క్యాన్ బి సెన్స్డ్ బట్ విచ్ కెనాట్ బి ఫెల్ట్. అది ఎవరికి వాళ్ళుగానే సెన్స్ చేయాలో తప్ప ఒక అర కేజీ అందమనో లేదా కేజీ వినోదమనో ఓ పావు కేజీ గ్రామర్ అనో ఒక ముప్పావు కేజీ ధైర్యమనో ఇక్కడెక్కడ మనకు దొరికేది కాదు కదా. కనుక అలాంటివి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అందం కొనుక్కునేది అయితే నేను కూడా అనమాట ఒక కేజీ అందం ఇవ్వని చెప్పి నేను ఎక్కడో కిరాణా కొట్లో కొనుక్కునేవాడిని. కానీ అక్కడ అది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎందుకంటామంటే అది దొరకనిది, అది మన చేతికి పట్టుకోవడానికి స్పర్శకు దొరకనటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద బ్యూటీ ఈజ్ స్ప్లెండిడ్. రాంగ్. హర్ బ్యూటీ ఈజ్ స్ప్లెండిడ్. రాజేష్ ఈజ్ గుడ్ ఎట్ గ్రామర్ అని చెప్పి అనాలే కానీ గుడ్ ఎట్ ద గ్రామర్ అని మనం అనకూడదు. బిఫోర్ మెటీరియల్ నౌన్స్, గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్. గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్ అనాలే తప్ప ద గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్ అనకూడదు. కాపర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్ అనాలే తప్ప ద కాపర్ అని చెప్పి మనం అనకూడదు. బట్ దిస్ ఆర్టికల్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్ లైక్ దిస్. అయితే ఇక్కడ ద అన్నటువంటిది ఈ కాంటెక్స్ట్లో అయితే మాత్రం వాడవచ్చు. ఏ కాంటెక్స్ట్ అది? ఫర్ ఎగ్జాంపుల్, ద ఐరన్ ఆర్ ద స్టీల్ ప్రొడ్యూస్డ్ ఎట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ గుడ్. ద స్టీల్, what kind of steel or which steel? The steel produced at Vishaka steel plant. Dash gold in the coal mines is qualitative. The gold in the coal mines is qualitative. Dash paper, పేపర్ అనేటువంటి మెటీరియల్ నౌన్, దాని ముందు వాడకూడదని అనుకున్నప్పటికీ కూడాను ద పేపర్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్ దిస్ బుక్, దిస్ పర్టికులర్ బుక్ ప్రిపేర్డ్ బై ఎస్ఎస్ భూషణ్, డిగ్రీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్, ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్, సో బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇంతకుముందే చెప్పాం, విజ్డమ్ ఈజ్ పవర్ అనేటప్పుడు విజ్డమ్ అన్నటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్, దాని ముందు ఆర్టికల్ వాడకూడదు, ద విజ్డమ్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్, ఎగ్జాంపుల్ బ్లూ, బ్లాక్ అంటే ద బ్లూ, ద బ్లాక్ కలర్ అని చెప్పి మనం అనకూడదు. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో వీ షుడెంట్ యూజ్ ద. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ బట్ నాట్ ఫ్రమ్ ద ఫీవర్, ఫ్రమ్ ద టీబీ, ఫ్రమ్ ద మీజిల్స్. రాంగ్. ఓకే, she is suffering from fever, from headache. Next, before the names of languages, before the names of languages, French is a foreign language, we shouldn't say the French. Okay, Hindi is a national language. Next, before the names of relations, she is my mother, we shouldn't say she is the mother. Of course in a different context we can use, but anyway here she is my mother, we shouldn't say my, the mother, etc. Or we shouldn't say the mother of Srinu, the mother of Shashi అన్నటువంటివి మనం అనొచ్చా అనకూడదా అంటే అనకూడదు. రైట్, కానీ అది మళ్ళీ స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో అయితే వేరే విధంగా వాడచ్చు. విజిటింగ్ ఏ ప్లేస్ ఫర్ ఇట్స్ ప్రైమరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై ప్రైమరీ పర్పస్? వెన్ వి విజిట్ ఏ ప్లేస్ ఫర్ ఏ పర్టికులర్ వర్క్ దట్ ఈస్ డిజైన్డ్ ఆర్ అసైన్డ్, then it is called primary purpose. Okay, I go to college daily.
షీ గోస్ టు చర్చ్ ఆన్ సండేస్. అంటే ఇక్కడ కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తాం, చర్చికి ప్రార్థనకి వెళ్తాం అనేటప్పుడు ప్రైమరీ పర్పస్. అక్కడ ఏ అప్పమ్మనో సుబ్బమ్మనో కలవడానికి వెళ్తే అది సెకండరీ పర్పస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిఫోర్ గేమ్స్. బిఫోర్ గేమ్స్ క్రికెట్, టెన్నిస్, చెస్ ఎట్సెట్రా, బట్ నాట్ ద టెన్నిస్. వీ షుడెంట్ సే ద టెన్నిస్. ఓకే, వీ షుడెంట్ యూస్ ద బిఫోర్ గేమ్స్. ద క్రికెట్, ద టెన్నిస్, రాంగ్ యూసేజ్. Before names of census, seasons, days, months. We go to Ooty in summer. We go to Ooty in summer. We shouldn't say in the summer. We shouldn't say in the same manner the Ooty. We go to Ooty. అలానే మార్చ్ ఈజ్ ద థర్డ్ మంత్ ఆఫ్ ద ఇయర్. మార్చ్, మార్చ్ అనేటువంటి మంత్, దాని ముందు కూడా దా అనేది వాడకూడదు. మండే కమ్స్ ఆఫ్టర్ సండే. మండే వీక్ డేస్లో ఒక డే, సో అక్కడ కూడాను వాడకూడదు. హీజ్ లెఫ్ట్ ఐ అండ్ రైట్ ఇయర్ ఆర్ బ్రూయిజ్డ్. మన సెన్సరీ ఆర్గన్స్ అవి. బిఫోర్ దీస్ సెన్సరీ ఆర్గన్స్ ఆల్సో వీ షుడెంట్ యూస్ ద. ఓకే, మనకి ఇంతకీ ఎక్కడ ఇస్తారండి మనకి ఎగ్జామ్లో? ఇన్ వాట్ వే ద లెర్నింగ్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ద అండ్ వేర్ ద ఈజ్ నాట్ యూస్డ్ ఈజ్ ఇంపార్టెంట్ మీన్స్ మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ద మండే కమ్స్ ఆఫ్టర్ సండే, వేర్ ఈస్ ద రాంగ్ పార్ట్ అనేటువంటిది ద మండే అండర్లైన్ చేస్తారు, కమ్స్ అండర్లైన్ చేస్తారు, ఆఫ్టర్ సండే అండర్లైన్ చేస్తారు. 3 పార్ట్స్ ఉన్నాయి. ద మండేలో రాంగ్ ఉంది. ద మిస్టేక్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. బిఫోర్ మ్యాన్ అండ్ ఉమెన్, నేచర్ అండ్ సొసైటీ. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, దాని ముందు ద అనేది వాడకూడదు. ఉమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ మ్యాన్. విమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ మ్యాన్. ద ఉమెన్ ఈజ్ రాంగ్ యూసేజ్. ఉమెన్ ఈజ్ ఆల్వేస్ క్లెవరర్. ఆడద ఎప్పుడు కూడాను మగవాడి కంటే తెలివైనదయ్యే, అందుకే ఉమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ మ్యాన్ అని అంటాం కదా. అది మీ ఊర్లో ఉన్నటువంటి ఆడదయ్యవని, మా ఊర్లో ఉన్నటువంటి ఆడదయ్యవని. నేచర్ ఈజ్ ద బెస్ట్ ఫిజిషియన్. ఓకే, నెక్స్ట్ వర్డ్స్వర్త్ ఈజ్ ఏ వర్షిప్పర్ ఆఫ్ నేచర్ అని చెప్పి మనం అంటాం. ఆయన ప్రకృతి ఆరాధకుడు. సో బిఫోర్ నేచర్ యూ షుడెంట్ యూస్ ద. బిఫోర్ సొసైటీ యూ షుడెంట్ యూస్ ద. బిఫోర్ మ్యాన్ అండ్ ఉమెన్. నేమ్స్ ఆఫ్ మీల్స్ ఆల్సో. గట్టిగా తింటాం కదా గొర్రెపోతులాగా, ఆ తినే ముందు కూడా అనమాట, వాటి భోజనాల ముందు కూడా వాడకూడదు. ఎక్కడది? లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్. ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM అంటామే తప్ప ఐ యూజువలీ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అనము, ద డిన్నర్ అనము. వీ షుడెంట్ యూజ్ దట్. ఓకే, నెక్స్ట్ వేర్ ఈజ్ దిస్ ఆర్టికల్ రిపీటెడ్ అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్. అది ఎక్కడ రిపీట్ అవుతుంది, అది ఎలా వాడతామో చూడండి. ఓకేనా? when 2 adjectives qualifying the same noun are connected by and, the article must be used with the first adjective. అంటే 2 adjectives ఉంటాయండి, ఒక నౌన్నే డిస్క్రైబ్ చేస్తున్నాయి రెండు కూడా, ఆ రెండింటిని and అనే కంజంక్షన్ కలుపుతుంది. అలాంటప్పుడు మనం ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు ద అన్నటువంటి ఆర్టికల్ని మొదటి దానికే వాడాలి. అంటే ద బ్లాక్ అండ్ ద బ్లూ అండ్ బ్లాక్ షర్ట్ అంటే ఒక షర్ట్లో ఉన్నటువంటి బ్లాక్ మరియు బ్లూ అనే భాగాల గురించి మనం వర్ణిస్తూ ఆ షర్ట్లో ఉన్న 2 రంగుల గురించి చెప్తున్నాం, షర్ట్ ఒకటే. అలాంటప్పుడు ఫస్ట్ దానికే ద అన్నటువంటి ఆర్టికల్ వాడాలి. నెక్స్ట్ when 2 adjectives qualify different nouns, the article must be used with each adjective. మనం ఒక సెంటెన్స్లో 2 నౌన్స్ వాడామనుకోండి, 2 నౌన్స్ వాడాం. when 2 adjectives qualify different nouns, 2 నౌన్స్ వాడాము, అప్పుడు 2 adjectives వచ్చాయి అనుకోండి, అప్పుడు రెండింటి ముందు కూడా ఆర్టికల్ ద అన్నటువంటిది వాడాలి. ఎందుకు? 2 కూడా డిఫరెంట్ నౌన్స్ కనుక. when both are different nouns, ఆ ముందనమాట యాడ్జెక్టివ్స్ వాడాం. ఇప్పుడు చూడండి, ద ఫస్ట్ అండ్ ద సెకండ్ లెసన్. సరే, ఇక్కడ యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది మీ దృష్టిలో? యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఎంతసేపు టాల్, షార్ట్, బిగ్ అనేది యాడ్జెక్టివ్ కదా, దీన్ని కూడా యాడ్జెక్టివ్ అంటారు. గో త్రూ మై చాప్టర్ ఆన్ యాడ్జెక్టివ్స్, ఎస్ఎస్ భూషణ్ యాడ్జెక్టివ్స్ చూడండి. ద ఫస్ట్ అండ్ ద సెకండ్ లెసన్. ఫస్ట్ అనేది యాడ్జెక్టివ్, దాని ముందు దా పెట్టాం. అలానే సెకండ్ లెసన్, ఇంకో లెసన్ గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. సో హియర్ ఐ యూస్డ్ ద యాడ్జెక్టివ్ సెకండ్. ఇది మన న్యూమరికల్ యాడ్జెక్టివ్లో ఇది వస్తుంది. ఒకసారి చూడండి, ఇది దట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు నంబర్, ద ఫస్ట్ అండ్ ద సెకండ్ లెసన్. నెక్స్ట్ వన్, ద గ్రీన్ అండ్ ద రెడ్ శారీ. ద గ్రీన్ అండ్ ద రెడ్ శారీ అంటే
ఎర్ర కోక, పచ్చ కోక, రెండు కోకల గురించి చెప్తున్నాను. సో రెండింటి ముందు ద అనేది వాడాలి. ద తమిళ్ అండ్ ద తెలుగు లాంగ్వేజ్. సో హియర్ టు ఇంతకు ముందంటే మనకు కన్ఫ్యూజన్ ఏమో కానీ ఇక్కడ రెండు వేరు వేరు భాషలు కదా. సో నౌ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ద ఆర్టికల్ ద ఈజ్ యూస్డ్ బిఫోర్ టూ డిఫరెంట్ నౌన్స్ అండ్ క్వాలిఫైడ్ బై టూ డిఫరెంట్ adjectives. The Tamil and the Telugu language. But the repetition may be avoided by using a plural noun. అయితే కొన్ని సందర్భాల్లో రిపిటేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు ప్లూరల్ నౌన్ చివర వాడడం. ద ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ అంటే ద ఫస్ట్ అండ్ ద సెకండ్ అనకుండా ద ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ అని యూసేజ్ ఉంది. రైట్ యూసేజ్. ద గ్రీన్ అండ్ రెడ్ శారీస్ అంటే టూ శారీసే. సో రెండింటి ముందు వాడలేదు కదా అని అనుకోకర్లే. అక్కడ శారీస్ అని చెప్పి అన్నామనంటే రెండు వేరు వేరు చీరలని అర్థం. అదొక పద్ధతి. ద తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ అనేటప్పుడు కూడా రెండు వేరు వేరు భాషలే. వేరు వేరు భాషల గురించి చెప్తున్నప్పటికీ కూడా లాంగ్వేజెస్, ఇక్కడ పాయిమ్స్, శారీస్ అని అన్నాము. వాటి ముందు ద అన్నటువంటిది పెడితే సరిపోతుంది. నెక్స్ట్, when two nouns refer to the same person or thing, the article is used with the first noun. ఒక వ్యక్తి గురించే రెండు విషయాలు మనం చెప్పేటప్పుడు అప్పుడు మనం వాడవలసింది ఫస్ట్ నౌన్ గురించే మనం వాడాలి. అంటే ఒక మనిషి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నాడండి. ఐ మెట్ ద ఎడిటర్ అండ్ జర్నలిస్ట్, వన్ పర్సన్. ఐ మెట్ ద ఎడిటర్, ఎడిటర్ని జర్నలిస్ట్ని కలిశాను అంటే ఎడిట్ చేసేవాడు, మనం ఇచ్చిన వార్తని ఎడిట్ చేసేవాడు శశిభూషణ్. జర్నలిస్టు శశిభూషణ్, రెండు పనులు ఒకటే చేసుకుంటున్నాడు. అదేదో సినిమాలను నా సినిమాకి నేనే హీరో, హీరోయిన్, డైరెక్టర్ అని అని అంటాడు కదా బ్రహ్మానందం, అలాను. ఐ మెట్ ద ఎడిటర్ అండ్ జర్నలిస్ట్, వన్ పర్సన్. ఐ టాక్ టు ద డైరెక్టర్ అండ్ యాక్టర్ మీన్స్ వన్ పర్సన్. నెక్స్ట్, when two nouns refer to different persons or things, the article must be used with each noun. I met the editor and the journalist. అంటే ఎడిటర్ అనేవాడు శశిభూషణ్, అలానే జర్నలిస్ట్ అనేవాడు నాగభూషణ్ ఎవడో ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని నేను కలిసి వచ్చాను అని చెప్పేటప్పుడు టూ పర్సన్స్ అనే అర్థంలో ఉండేటప్పుడు ఎడిటర్ అన్నటువంటి నౌన్ ముందు అంటే ఆ వృత్తి చేసినటువంటి వ్యక్తి ముందు, జర్నలిస్ట్ అనే వృత్తిలో ఉన్నటువంటి వాడి ముందు ద అన్నటువంటిది వాడాలి. బోత్ ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్ అండ్ దేర్ ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అని అక్కడ అర్థం. ఐ టాక్ టు ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్, టూ పర్సన్స్ అని ఇక్కడ అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, when comparing two nouns referring to the same person or when comparing two nouns referring to the same person or thing, the article must be used with the first noun. అంటే మనం ఒక when comparing two nouns referring to the same persons or thing, the article must be used with the first noun. ఒక వ్యక్తిలోనే రెండు పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టాగోర్ అనేవాడు మంచి కవి, టాగోర్ అనేవాడు మంచి డ్రామాటిస్ట్, అంటే నాటకాలు కూడా రాస్తాడు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి గురించి అని చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఆర్టికల్ ముఖ్యం, దా అనేది కాదు. టాగోర్ ఈజ్ ఏ బెటర్ పోయిట్ దాన్ డ్రామాటిస్ట్. టాగోర్ నాటక రచయితగా కంటే కవిగా పేరుగాంచాడు, ఏ బెటర్ పోయిట్ అనేటప్పుడు ఇక్కడ ఇదిగోండి, when comparing two nouns referring to the same persons or things, the article must be used with the first noun. అంటే ఇక్కడ మొదట ఏ అనే దాన్ని పాయింట్కి ముందు పెట్టాం, మరి దాని ఏ డ్రామాటిస్ట్ అని అక్కర్లేదు. టాగోర్ ఈజ్ ఏ బెటర్ పాయింట్ దాన్ డ్రామాటిస్ట్. బాలు ఈజ్ ఏ గ్రేట్ సింగర్ దాన్ యాక్టర్. బాలు ఈజ్ ఏ గ్రేట్ సింగర్ దాన్ యాక్టర్ ఆర్ బాలు ఈజ్ ఏ గ్రేటర్ సింగర్ దాన్ యాక్టర్. కోహ్లీ ఈజ్ ఏ బెటర్ బ్యాట్స్మెన్ దాన్ బౌలర్. కోహ్లీ ఈజ్ ఏ బెటర్ బ్యాట్స్మెన్ దాన్ బౌలర్ అనేటప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు గమనించవలసింది ఏమిటి అని అంటే, మీరు ఈ టాగోర్ అనేవాళ్ళు రెండు లక్షణాలు ఉన్నాయి, బాలు అనేవాళ్ళు రెండు ఉన్నాయి, కోహ్లీలో రెండు ఉన్నాయి. కానీ కోహ్లీ బ్యాట్స్మెన్గా అన్నమాట బాగా పేరుగాంచాడు బౌలర్గా కంటే. అంటే క్రికెట్లో ఉన్నవాడికి బ్యాటింగ్ చేసేవాడికి బౌలింగ్ తెలియదా, బౌలింగ్ చేసేవాడికి వికెట్ కీపింగ్ తెలియదు ఏంటి? అందరికీ తెడ్డు ఒప్పడం వచ్చు, అందరూ కూడా వెనక వికెట్లు కాయడం వచ్చు, అన్ని పనులు చేస్తారండి. కానీ అందులో వాడికంటూ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అలాంటి దాని ముందు ఏ అనేది వాడుతాము. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్ అండ్ వీ షాల్ మీట్ విత్ ద నెక్స్ట్ చాప్టర్. దయచేసి మీరు ఈ ఎస్ఎస్ భూషణ్ సంబంధించినటువంటి లింక్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు చాలా మంచి వాళ్ళని నేను భావిస్తూ మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.